ఫస్ట్ టైం చూస్తున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ అవడానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా హ్యాపీ అయిపోతాం. థ్యాంక్ యూ. అయ్యో అయ్యో ఏమిటే ఇది? అయ్యో బామ్మ, నువ్వు లేట్ టైం చూసి చికెన్ బిర్యానీ పైకి తీసుకొస్తే ఏంటని అడుగుతున్నాను బామ్మ. వాసన వాసన, దూరం దూరం, అపచారం అపచారం. ఏమిటి ఈ పిచ్చి పనులు? ఇది నందల్ల, ఆ? ఇది నాది కాదు. మరి ఎవరిది? ఏం ಹೇಳ್ಬೇಕು? సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోళ లేదు, పుట్టే ఇది సత్తిది. సత్తి నాదా? సత్తి, ఇంట్లో చికెన్ ఎలా లేదని తెలుసు కూడా చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నావా నువ్వు? నేనా? మరి నేనా? అసలు బామ్మ అంటే బొత్తిగా భయం లేకుండా పోయింది సత్తి నీకు. చూసావా బామ్మ? ఏరా సత్తి, నిన్ను ఇలా ఇరికిచ్చారు. నిన్ను ఇంట్లో నిలిచిపెడతావా? నీచు కావాల్సి వచ్చిందిరా నీచు. ఇంకొకసారి నీచు అన్నావంటే నవిలి పారేస్తాను. ఏంటి బామ్మ, చికెన్నా? కాదు, నిన్ను రాసుంటా. ఈ రోజు ఇలా చేసినందుకు 1 నెల రోజుల పాటు ఇంట్లో ఏ సరుకులు కావాల్సి వచ్చినా నువ్వే తేవాలి. రోజు నేనే కదా తెచ్చే సరుకులు. మాట్లాడావంటే చంపేస్తా, అర్థమైందా? సుంట. ఎవరు తప్పు చేసినా నాకే దెబ్బలు పడతాయి. ఏంటి నన్ను ఇరికిచ్చేద్దామని ఫిక్స్ అయ్యావా? అదేం లేదు, ఏదో కంగారులో. ఆహా, అది కంగారైనా, కోపమైనా, బాధైనా, లేకపోతే ఏ ఫీలింగ్ అయినా ఇంకోసారి నన్ను ఇరికిద్దామని ఫిక్స్ అయ్యావో నీ ఒరిజినాలిటీ బయట పెట్టేస్తా. ఛీ, పోరా. ఓగు. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోవద్దు. అడగండి, పర్లేదు. మిమ్మల్ని రోజు ఆఫీస్ నుంచి పికప్ డ్రాప్ నేను చేసుకోవచ్చా? పెళ్లికి ముందులా తిరగడం బాగోదేమో. అనుకున్నా, మీరు ఈ పద్ధతులకు వ్యతిరేకమని నాకు తెలుసు, కానీ నా కోసం రావచ్చు కదా. నాన్నకి బామ్మకి తెలిస్తే తప్పుగా అనుకుంటారేమో. అంటే ఒకవేళ తెలియకపోతే పర్లేదన్నమాట. అయినా నేను మీ ఇంటి దగ్గరికి వచ్చి బండి పెట్టను. మీ ఇంటి చుట్టుపక్కల ఏదో కొట్టు దగ్గర ఆగుతాను, మీరు వచ్చేయండి. సరే. గుడ్ మార్నింగ్. నేనే అనుకుంటే నాకంటే బతుకంగా ఉన్నారు జనాలు. ఛే. వీడేంటి ఇంత ఫాస్ట్గా రెడీ అయిపోయాడు? సర్లే. ఏ, నువ్వేంటి మా ఇంట్లోకి వెళ్తున్నావు? నేనే పిలిచానే అబ్బాయిని ఉప్మా పిసరట్టు తినటానికి. దట్స్ మై ఫేవరెట్. దేనికైనా తక్కువ లేదు. మోహన్ చూడు, మోహన్ గమ్మని దొడికింది. ఎలాగైనా ఇరికించాలి. ఇదిగో ఉప్మా పెసరట్టు. అయినా బామ్మ, స్నానం చేయకుండా టిఫిన్ తినచ్చా అనే? తినడానికి స్నానం చేయడానికి సంబంధం ఏముంది? బ్రష్ ಮಾಡಿದ್ರೆ సరిపోతుంది కదా. నేను అలా అన్నానని నేను స్నానం చేయలేదని కాదు, బాగా చేశాను. ಬೇಕಂದ್ರೆ స్మెల్ ನೋಡಿ. స్మెల్ మంచిగానే వస్తుంది. అయ్యో బామ్మ, అది బాడీ స్ప్రేనే. ఈ సాఫ్ట్వేర్ బ్యాచిలర్స్ గురించి నీకు పూర్తిగా తెలీదు. బ్రష్ను స్నానాలు చేయరు గానీ స్ప్రేలు మాత్రం కొట్టేసుకుంటారు. ఏ గట్టిగా మాట్లాడితే వారానికి ఒకసారి స్నానం చేసినా గొప్పే. మొన్నటి నుంచి ఎలక సచ్చిన వాసన వస్తుంటే ఎక్కడో అనుకున్నా నీ దగ్గరేనా సుంఠా.
ఎలాకా? నీకు ఉప్మా పెసరట్టు క్యాన్సిల్. బాగేది ఇంకొకసారి నువ్వు స్నానం చేయకుండా గుమ్మం దాటావనుకో నీ కాళ్ళు ఎరగొడతా. కాలర్ కొట్టేస్తుంది. ನನಗೆ ತಿಂಡಿ ಇಲ್ದಿರ ಮಾಡ್ತೀಯಾ? ಛೀ. సరే వెళ్దామా? ఎక్కడికి? మర్చిపోయావా? అనుకున్నాంగా నువ్వే నా ఓలా ఊబర్ అని. ఇంకొకటి ఉంది కదా, ఎలా తప్పించుకోవాలి? ఆఫీస్కి లేట్ అవుతుంది, పద. ఈరోజు నాకు లేట్ అవుతుంది, కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది. నన్ను కూడా ఎరుతుంది, కలిసి వెళ్దాం. ఏంటి ఎదురెళ్ళాడు? లేట్ అంటే మామూలు లేట్ కాదు, చాలా అంటే చాలా లేట్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి. ಓಕೆ. ಏನೋ ಇವತ್ತು ಡೇ ಹಿಂಗೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಯಿತು. పొద్దున్నే హెల్తీగా పెసరెట్ తిందాం అనుకున్నాను, అవ్వలేదు. ఇవాళ ఆఫీస్కి పోగొనా ಅಂದರೆ ఇది హ్యాండ్ ఇచ్చింది. ఇంకా నా మూడ్ని సేవ్ చేసేది ఒక్కటే. ఏంటి బాస్ స్మోక్ చేస్తున్నావు? స్మోకింగ్ ఒకటేనా ఇంకేమైనా ఉన్నాయా? ನಮಗಿರೋದು ಒಂದ ಎರಡ, ಬೇಕಾದಷ್ಟು. అమ్మ వీడేంటి ఇక్కడ ఎరికి చేసేలా ఉన్నాడు. ఓ ఇంపార్టెంట్ పని ಅಂದರೆ ఇదేనా? బ్రో మీరు తీసుకోండి. హే నో అలవాట్లేదు. డ్రింకింగ్ అస్సలు లేదు. సూపర్ బ్రో, ఇప్పుడు కూడా ఇలా ఉన్నారంటే చాలా గ్రేట్. ఈ మధ్య అమ్మాయిలు తెగ సిగరెట్లు కాల్చేస్తున్నారు, ఇంకా మందా ఎత్తింది దింపకుండా తాగేస్తున్నారు. ఏంటి నన్ను ఇరికిచ్చాలని అన్నాడు ఈరోజు. అవును బ్రో, బయట అమ్మాయిలు చాలా దారుణంగా ఉన్నారు. నేనైతే లక్కీ, సుబ్బలక్ష్మి లాంటి పద్ధతి గల అమ్మాయి దొరికింది. పెంటేలానే ఉంది. సరే ఆఫీస్కి లేట్ అవుతుంది, మనం వెళ్దామా? అవును, మీది కూడా సేమ్ ఆఫీస్ కదా, పదండి డ్రాప్ చేసేస్తా. అయ్యో పర్వాలేదు బ్రో, మీరు వెళ్ళండి, మీకు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి కదా. అలా ఏం లేదు బ్రో, చిల్, పదండి. ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? రానంటున్నాడు కదా, మనం వెళ్దాం. ಅಯ್ಯೋ ನನ್ನ ಬರ್ದೇ ಇದ್ರೆ ನೀವಿಬ್ರು ತುಂಬ ಫೀಲ್ ಆಗೋ ಥರ ಇದ್ದೀರಿ. ಸರಿ ಬನ್ನಿ ಹೋಗೋಣ. మన మధ్యలో వాడేందుకు? ఎందుకంటే మన ప్లాన్ మొత్తం వినేశాడు. ఏదో ర్యాండమ్గా మీట్ అయినట్టు ఇలానే చేయాలి. నువ్వు టెన్షన్ పడుకో, నెక్స్ట్ టైంకి ప్లేస్ మారుద్దాం. ఇప్పటికైతే రా. బ్రో నన్నుకొని డౌట్, మీరేం అనుకోరంటే అడుగుతాను. హే అడుగు బ్రో. అంటే మీకు ఏం హ్యాబిట్స్ లేవు కదా, ఒకవేళ సుబ్బలక్ష్మి కాకుండా ఇంకో అమ్మాయి నచ్చి మీకు పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయికి స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉందని తెలిస్తే మీరు కంటిన్యూ చేయిస్తారా? అంటే అలాగే ఆ అమ్మాయి ట్రెడిషనల్ బట్టలు కాకుండా షార్ట్ డ్రెస్సెస్ రివీలింగ్ డ్రెస్సెస్ వేసుకుంటా అంటే మీకు ఓకేనా? సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు కదా బ్రో, సో నేను ఎంకరేజ్ చేయను. ఇక బట్టలు అంటావా, ఈ రివీలింగ్ డ్రెస్సెస్ షార్ట్ డ్రెస్సెస్ ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్, సో ఐ డోంట్ ఎంకరేజ్. అయినా నాకు ఈ హెడేక్స్ ఏమి ఉండవు బ్రో, ఐ గాట్ అన్ అమేజింగ్ గర్ల్. బకరా యా అమేజింగ్ గర్ల్, టూ ఇన్నోసెంట్, టూ స్వీట్, టూ స్మార్ట్, చాలా బాగా మేనేజ్ చేస్తుంది. అదే ఎలా ఆచారాలు పద్ధతులు బాగా మేనేజ్ చేస్తుంది అంటున్నాను. ಹೇಳ್ಬಿಡ್ಲ? ఏంటే నార్మల్ డ్రెస్లో వచ్చేసావు? ఆఫీస్కి వచ్చేటప్పుడు నీ 2.0 వర్షన్ చూపిస్తావు కదా, ఏమైంది?
సీసీ కెమెరాతో తిరుగుతున్నాను కదా, ఏం చేసినా రిస్క్ లానే ఉంది. ఇందాక విక్రమ్ దగ్గర ఎంత ఓవరాక్షన్ చేశాడో తెలుసా? కూల్. వాడినెందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నావు? లైట్ తీసుకో. నేను వాడిని లైట్ తీసుకోవచ్చు, కానీ ఆ విక్రమ్ గాడు నన్ను నా పద్ధతుల్ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు. వాడిని మనం కొంచెం బ్రాడ్ మైండెడ్ అనుకున్నామే, కానీ అస్సలు కాదు. ఏముంది, పెళ్ళాక మార్చుకుందులే. అసలు పెళ్లిదాకా వెళ్ళాలి కదా. ఆ సిద్ధుగాడిని చూస్తుంటే కొంప ముంచేలానే ఉన్నాడు. అయితే వాడిని కొంప ముంచేలోపు నువ్వే వాడు కొంప ముంచేసాయి. ఆ? అర్థం కాలేదా? మ్హూ. వాడిని నీ ముగ్గులోకి దింపేయి. ఒక మగాడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా అమ్మాయి ముగ్గులోకి దిగాక వీక్ అయిపోతాడు, గిలగిలా కొట్టేసుకుంటాడు. అప్పుడు మనం ఏం చెప్పినా చేస్తాడు. మ్. ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు. 2 రోజుల్లో పండగ ఉంది కదా, ఈ లోపు వాడితో మంచిగుండు. ఆ రోజు మంచిగా రెడీ అయ్యి వాడికి కనిపించు. ఇంకంతే, వాడికి నిద్రే పట్టదు. అంతే అంటావా? అంతే. మ్. రాపిడో కోసం వెయిట్ చేస్తున్నావా? ఆ, ఎందుకు? నేను డ్రాప్ చేస్తా పదా. ఏ నీ ఓడి రావట్లేదా? నేనే రావద్దని చెప్పాను, అంటే నీకు మాట ఇచ్చాను కదా, సో నేనే డ్రాప్ చేస్తాను. ఎక్కువ సంథింగ్ ఇస్ ఫిషీ. వెళ్దామా? హలో ಹುಡುಗಿ, నాకు పిజ్జా తినాలనుంది. టక్కని తోకే అని పెట్టలేను. ఏంటే అది? మా అమ్మ చచ్చాను ఈరోజు. బామ్మ, బుక్స్ బామ్మ, బుక్స్. బుక్సా? ఏంటి లేట్ ఇంకా రాలేదు? ఏంటి ఇంకా రాలేదా అంటున్నాడు? ఈ బుక్స్ తనవే బామ్మ. తన బుక్స్ నీ దగ్గర ఎందుకున్నాయే? ఒకేటే ఆఫీస్ కదా బామ్మ, షేర్ చేసుకోవాలి. ನನ್ನ ಪಿಜ್ಜಾಗೆ ಟೆಂಡರ್ ಹಾಕೊಂಗಿದ್ದಾಳಲ್ಲ. ఏదో ఒక రకమైన వాసన వస్తుందే. బామ్మ అది దీనివల్ల బామ్మ, దీనివల్ల బాడీ స్ప్రే. ఏంటి, ఇంకా నువ్వు స్నానం చేయడం లేదా? నిన్ను ఇది ఇక్కడ కర్ర దొరకదే. జాడ్స్ಬಿಡ್ತಾರೆ. చూసావా, నీకోసం నేను అబద్ధాలు ఆడుతున్నాను. హౌదౌదు, అసలు నువ్వు అబద్ధాలే ఆడవు కదా. ఎప్పుడు ఎందుకు ఇలానే మాట్లాడుతున్నావు? మనం ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా. నువ్వెంత మంచిగున్నా నీకు ఈ పిజ్జాలో షేర్ ఇవ్వను. నేను సీరియస్ గా చెప్తున్నాను, మళ్ళీ ఎందుకు కామెడీ చేస్తున్నావు? ఛీ, వేస్ట్ నీతో అసలు. చెప్పడం మర్చిపోయాను, రేపు ఫెస్టివల్ కదా, ఇంట్లో చిన్న పూజ ఉంది. మార్నింగే వచ్చేసాయి, వచ్చేటప్పుడు స్నానం చేసిరా. సరే. బామ్మా, ఈరోజు 2 సార్లు స్నానం చేశా, లోపలికి రావచ్చు కదా? బేషుగ్గా రావచ్చు నాయనా. థ్యాంక్ యూ. ఈరోజు నన్ను చూస్తే వాడికి నిద్ర కూడా పట్టకూడదు. ఎలా ఉన్నాను శారీలో? కొంచెం లావుగా ఉన్నావు.
శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం చెప్పేనా? ఉపాస్మహే. ఓం. ఏంటి మీ గోల? కాసేపన్నా కామ్గా ఉండలేరా? సైలెంట్ గా ఉండండి. హ్మ్. వంటంతా నేనే చేశాను. ఎలా ఉంది? నువ్వు చెయ్యకపోయింటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. ఛీ. అయ్యో బామ్మ, ఏమైంది? చూసుకోవాలి కదా. ఇటు ఇవ్వండి. లేకండి, రండి. జాగ్రత్త. అబ్బా. చూసుకోవాలి కదా బామ్మ. మాకు చెప్పొచ్చు కదా. నీకెందుకు నాయనా ఇంత శ్రమ? దీంట్లో శ్రమ ఏముంది? వీడిలో ఈ యాంగిల్ కూడా ఉందా? పర్లేదు, మంచోడే. నేను కూడా పడిపోయినట్టు యాక్ట్ చేస్తాను. ఆ, ఆ, అయ్యో, ఏమైంది? ఆ, కాలు. అచ్చో, రాసుకో. ఛీ. అసలు వీళ్ళ కొంచెం కూడా రొమాంటిక్ యాంగిల్ లేదు. వీడికి నిద్ర లేకుండా చేద్దామంటే నాకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. అయినా నేనెందుకు వీడి కోసం ఇంతలో ఇదవుతున్నాను? నా డైరీ కోసమే కదా. దాన్నే లోకల్లో లేపేస్తాను. చెప్తా. దొరికింది. ఎక్కడికి? దొరికిపోయాను. ఆ, వదులు. చీ, నొప్పి వస్తుంది, వదులు. నువ్వు నాతో మంచిగా ఉన్నప్పుడే నాకు డౌట్ బంతే నువ్వు ఇలాంటి కంత్రి పనులు ఏదో చేస్తావని. ఇంకోసారి ఇలాంటివి చేసావనుకో నేను కూలి కట్టుమాబడుతుంది. అప్పుడు ఈ పెళ్ళే కాదు, ఏ పెళ్ళి అవ్వదు. సరే, సారీ. ఫస్ట్ చెయ్యొద్దురా. ఛీ. ఛీ. ఏంటి వీడు ఇలా ఉన్నాడు? ముగ్గులోకి దింపుదామంటే నాకే 3 చెరువులు నీళ్ళు తాగిస్తున్నాడు. ఏమైంది? ఏం చెప్పనే? అసలు ఏ అమ్మాయినా ఇలా రెడీ అయితే అబ్బాయిలు ఎంత మంచిగా చూస్తారు. వీడేమో నన్ను చీప్ గా చూస్తున్నాడే. మంచిగా మాట్లాడుకున్న ప్రతిసారి ఏదో ఒక కౌంటర్ వేస్తాడు. అబ్బో. ఇంకా ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందంటే కొంచెం అంటే కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వలేదు వాడు. వీడేంటి
అసలు డిస్టర్బ్ అవ్వట్లేదు. ఏం చేస్తే డిస్టర్బ్ అవుతాడు? ನಾನೆಂದಕ್ಕೆ ಈ ಥರ ಡಿಸ್ಟರ್ಬ್ ಆಗ್ತಿದ್ದೀನಿ? ನೋ 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 ನೋ, ಡಿಸ್ಟರ್ಬ್ ಆಗಬಾರ್ದು, ಡಿಸ್ಟರ್ಬ್ ಆಗಬಾರ್ದು. షో, ఏమైందిరా నీకు? నిన్న నిద్దే బందంగానే. అయ్యో దేవరా.